ఒక పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఒక స్కూల్ ఏజ్ వెళ్ళేంత వరకు వాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళు ఇంట్లో పేరెంట్స్తో కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే స్కూల్లో వాళ్ళు జాయిన్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ యొక్క జీవితం మారిపోద్ది. మనము ఈ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, మా పిల్లాడు గొప్ప గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని పెద్ద పెద్ద స్కూల్లో, బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే పెద్ద స్కూల్లో వేస్తూ ఉంటారు, పేదవాళ్ళు అయితే ఏదో స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి చెప్పేటువంటి మాటలు, మీరు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే బాగా కష్టపడి చదువుకోవాలి, ఎంత ఎక్కువగా కష్టపడితే జీవితంలోనూ అంత మంచి ఉద్యోగం వస్తుంది, అంత గొప్పగా మీ జీవితము సెటిల్ అవుతుందని చెప్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి మనము మన పిల్లలకి ఏం చెప్తూ ఉంటామంటే, నువ్వు బాగా కష్టపడి చదవాలి. ఆ కష్టమే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంటే చదువు అంటే కష్టపడితేనే కానీ మనకి మంచి జీవితం ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ చదివేటప్పుడు వాళ్ళు ఇష్టంగా చదవరు. ఎప్పుడు కూడా మ్యాథ్స్ అంటే కష్టం, సైన్స్ అంటే కష్టం, సోషల్ అంటే కష్టం, చదువు అంటేనే కష్టం అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తెల్లవాళ్ళు లేగాలన్నా, రాత్రి పడుకునే వాళ్ళన్నా, ఏ టైంలో చదవాలన్నా వాళ్ళు కష్టంగానే చదువుతూ ఉంటారు. ఎందుకంటే చదువు అంటే కష్టమని మనమే చెప్పాం వాళ్ళకి. టీచర్స్ అదే చెప్తూ ఉంటారు, పేరెంట్స్ అదే చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అదే చెప్తూ ఉంటారు, కష్టపడాలి. కాబట్టి చదువు అంటే వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతూనే ఉంటారు. సంవత్సరాలు కూడా చదువుతూ ఉంటారు. డిగ్రీలు, పీజీలు, టీటెక్లు, ఆటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, ఇలా సంవత్సరాల తరబడి చదివినటువంటి చదువు ఈరోజు కూడా చాలామంది పిల్లలు 100కి 99% కష్టపడే చదువుతూ ఉంటారు. కష్టపడాలి, తప్పదు మంచి జీవితం కావాలంటే. పోనీ చదివేశారు, డిగ్రీలు, పీజీలు అయిపోయాయి, బీటెక్లు, ఎంటెక్లు అయిపోయి మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఏమైనా ప్రశాంతంగా ఉంటారంటే అక్కడ ప్రశాంతత ఉండదు. వీళ్ళు కష్టపడిపోయింది ఏమీ లేదు, కష్టపడి రాళ్ళు ఎత్తలేదు, లేదంటే పొలాల్లో పని చేయలేదు. వాళ్ళ కష్టం అంతా ఏంటి, మెంటల్గా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి కూడా. చదవాలంటే కష్టం అనేటువంటి ఫీలింగ్ అంతే. శరీరానికి కష్టం లేకపోయినా మెంటల్గా చదువు అంటే కష్టం అనే భావన. తర్వాత ఏదో చదివారు, మార్కులు వచ్చాయి, ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ప్రశాంతంగా ఉన్నారంటే అక్కడ ప్రశాంతత లేదు, అక్కడ కష్టమే. పనిచేసే కంపెనీలో కావచ్చు, సంస్థలో కావచ్చు, ఆ యొక్క బాస్ కానీ, ఆ యొక్క సూపర్వైజర్ కానీ, ఆ పైన వాళ్ళు కానీ ఏదో చెప్తూ ఉంటారు, అది మనకు నచ్చదు, కానీ తప్పదు. జీవితం ముందుకు వెళ్ళాలంటే చేయాల్సిందే. ఎందుకంటే మన యొక్క జీవన ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఏ ఉద్యోగం చేసినా కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఎవరినైనా అడగండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళని, ఎంత పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళైనా కష్టమని చెప్తూ ఉంటారు, ఎక్కడ ప్రశాంతత లేదని చెప్తూ ఉంటారు. మరి ఈ ప్రశాంతత లేనటువంటి జీవితం కోసము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేటంతవరకు ఎందుకు ఇంతలాగా కష్టపడాలి? ఎక్కడ ప్రశాంతత లేనప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే రీఫ్రెష్ అవ్వడం కోసం పార్కులకు వెళ్తూ ఉంటారు, బీచ్లకు వెళ్తూ ఉంటారు, రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు, సినిమాలకు వెళ్తూ ఉంటారు, ప్యాకేజీలు పెట్టుకొని టూర్లు వెళ్తూ ఉంటారు. తాత్కాలికమైనటువంటి ప్రశాంతత కోసం మళ్ళీ మామూలే. ఇలా కాకుండా మనము మరి ప్రశాంతంగా ఉండాలంటే ఏమైనా మార్గాలు లేవంటే, ఎందుకు లేవు? మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన పిల్లలకు మనం ఏం చెప్పాలంటే, నాన్న కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్నారు. వాళ్ళ కష్టం ప్లేస్లో మనం ఇష్టాన్ని జోడించాలి. వాడు సినిమా చూడాలంటే ఇష్టపడి చూస్తూ ఉంటాడు, క్రికెట్ ఆడాలంటే ఇష్టపడి ఆడుతూ ఉంటాడు. అది శరీరానికి కష్టమే, పరిగెత్తాలంటే కష్టమే, ఎండలో ఆడాలంటే కష్టమే, కానీ అది కష్టం అనిపించదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఇక్కడ చదువు అనేది కష్టం అనేది ఆ భావన అనేది వాళ్ళకి తీసుకొచ్చేస్తూ ఉంటాం. కాబట్టి చదవాలంటే కష్టం అనే ఫీలింగ్ వాడికి వచ్చేస్తుంది, కాబట్టి కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పెద్దలు కానీ, లేదంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చదువు అంటే కష్టం అనే భావన తీసేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టాన్ని పెంపొందించేటట్టు ప్లాన్ చేయాలి. వాళ్ళకి ఇష్టంగా చదివేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి. అదొకటి.
అలాగని మనకి ఇక్కడ నచ్చలేదని చెప్పేసి చదువు మానేస్తే ఏం చేస్తాడు? చదువు మానేసి ఏం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సర్టిఫికేట్లు అడుగుతూ ఉంటారు, ఈ చదువు గురించి అడుగుతూ ఉంటారు. నువ్వు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా చదువు అనేది కావాలి. కాబట్టి ఖచ్చితంగా చదవాలి. కాబట్టి ఆ చదివే చదువు ఎలాగో చదువుతారు కాబట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేటట్లు చేయాలి. అది మొదటిది. పోనంతా చదువులన్నీ అయిపోయి తర్వాత ఏదో ఉద్యోగం జాయిన్ అయ్యాం. ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం నచ్చలేదు, మానేయచ్చుగా. మానలేం. మానేస్తే ఏం చేయాలో తెలియదు. అయితే మనం ఏం చేయాలి? మానేసి నీకు నచ్చిన పనైనా నువ్వు చేయాలి చేతనైతే. లేదు నీకు వేరే అవకాశం లేదు, నువ్వు చేయలేవు అనుకుంటే నువ్వు మార్చుకోవాలి. నీవు ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇది నా చేతిలో లేదు, నేను ఎవరిని మార్చలేను, తప్పదని చెప్పేసి నువ్వు ఆ కష్టంతో చేస్తే ఇంకా నీకు బరువు అయిపోతూ ఉంటుంది ఏదైనా. కాబట్టి నువ్వు చేసే పని కష్టంతో కాకుండా ఇష్టంతో చేసినట్లయితే, తెల్లవారు నువ్వు 6 గంటలకు వెళ్ళాలి. అబ్బాయి ఎవరు 6 గంటలకు ఇస్తారంటే అది నీకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. రాత్రి ఇది నా పని, నేను చేయాలి, నా జీవితం ఈరోజు నా పిల్లలు నా కుటుంబం హ్యాపీగా ఉందంటే ఉద్యోగం వల్ల నువ్వు అనుకునేటప్పుడు దాని మీద నీకు గౌరవం పెరుగుతుంది, ఆ పని మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి నువ్వు హ్యాపీగా చేయగలుగుతావు. లేదు అయినప్పటికీ నీకు ఆ పరిస్థితులు అనుకూలించలేదని కష్టం అనిపించింది అంటే నువ్వు బయటకు రావాలి. బయటకు వచ్చేయాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి, లేదు సొంతంగా చేయగలగాలి. సొంతంగా చేయగలగాలంటే ఒక 4 సూత్రాలు ఉన్నాయి. ఆ 4 సూత్రాలు ఒకవేళ నీకు సరిపోతే, నీకు సాధ్యమైతే నువ్వు ఖచ్చితంగా షైన్ అవుతావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అదేంటంటే నీకు నచ్చిన పని నువ్వు చేయాలి. మనకు నచ్చిన పని మనం చేయగలిగినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ కష్టం అనేది ఉండదు, ఒత్తిడి అనేది ఉండదు, భయం అనేది ఉండదు. ఎందుకంటే నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి. నీకు డ్యాన్స్ చేయడం ఇష్టం, డ్యాన్స్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. చిరంజీవి లాంటి వ్యక్తులకి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం, సచిన్ లాంటి వ్యక్తులకి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. వాళ్ళు క్రికెట్ ఆడొద్దు అంటే వాళ్ళు బాధపడతారు, నువ్వు డ్యాన్స్ వేయొద్దు అంటే వాళ్ళు బాధపడతారు. కాబట్టి నీకు ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైన పని చేయాలి. ఒకటి, నీకు ఇష్టమైన పనిలో నువ్వు నిష్ఠాతుడివై ఉండాలి, అంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు పాటలు తీసుకుంటే ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డ్యాన్స్ చూసుకుంటే ఒక చిరంజీవి, లేదంటే ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే ఒక అల్లు అర్జున్ కావచ్చు. అదే క్రికెట్ తీసుకుంటే ఒక ధోని, ఒక సచిన్, ఒక సౌరవ్, ఒక కోహ్లీ, ఇలాంటి వాళ్ళు. అంత స్థాయికి వెళ్ళకపోయినా నీకు ఉండేటువంటి రంగం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రీషియన్ తీసుకుంటే ఎలక్ట్రికల్ నీకు తెలియస్తుండాలి, సర్టిఫికేట్ ఉంటే సరిపోతే ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండాలి. వెల్డర్ నువ్వు చేసావంటే వెల్డింగ్ నీకు తెలిసి ఉండాలి, కార్పెంటర్ నువ్వు చేసావంటే కార్పెంటర్ వర్క్ నీకు తెలిసి ఉండాలి. నీకు ఏదో ఒక వర్క్ దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. ఒకటేంటంటే నీకు ఇష్టమైనది చేసి ఉండాలి, రెండోది ఏంటంటే నువ్వు ఆ వర్క్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మూడోది ఏంటంటే ఆ వర్క్ నువ్వు చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఈ సమాజానికి, వ్యక్తులకు, లేదంటే ప్రపంచానికి అవసరమై ఉండాలి. అది అవసరం పని చేస్తానంటే ఎవరు నీ దగ్గర రారు, ఎవరు నేను తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు అనుకో, ఆ రెస్టారెంట్ పెడితే అది జనాలకు కావాలి. కాబట్టి ఏదైతే జనాలకు అవసరమో అది నువ్వు ఇవ్వగలగాల. ఒకటేంటంటే నీకు ఇష్టమని చేయాలా, దాంట్లో నువ్వు నిష్ఠాతుడై ఉండాలా, మూడోది జనాలకు అవసరమై ఉండాలా, నాలుగోది అది నీకు డబ్బునిచ్చేదై ఉండాలి. దాని ద్వారా నీకు ఆదాయం రావాలి. ఆదాయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా నీకు నచ్చిన పని చేసినా కూడా నీకు ఆదాయం వస్తుంది. కాబట్టి నీ ఫ్యామిలీ అనేది ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ జాబ్ నచ్చక బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఓ ఫామ్ హౌస్ పెంచుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫామ్ హౌస్ ఎలా పెంచాలి, ఆ గొర్రెల్ని, మేకల్ని, మొక్కలు ఎలా పెంచాలో తెలియదు. వాళ్ళకి తెలియకుండా దిగేస్తారు, ఉద్యోగం నచ్చలేదని చెప్పేసి. అక్కడ ఉద్యోగం పోతుంది, ఇక్కడ వ్యాపారం పోతుంది, మధ్యలో ఎందుకో కాకుండా అయిపోతూ ఉంటారు. అలా కాకుండా నువ్వు నిజంగా ఒక ఫార్మర్ కొడుకులా పుట్టి, లేదంటే దాని గురించి మొత్తం నీకు తెలుసుకొని ఫీల్డ్ లెవెల్లో కనుక నువ్వు వెళ్ళినట్లయితే, అన్ని అధ్యయనం చేసినట్లయితే, నీకు దాంట్లో నీకు నిష్ఠాతుడు అయినట్లయితే ఖచ్చితంగా నువ్వు వెళ్తావు, నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి అయితే నువ్వు పనిచేసే ప్లేస్లో కానీ, నువ్వు ఉండేటువంటి ప్లేస్లో కానీ నువ్వు ఆ పరిస్థితులకు తగ్గట్టు మారాలా, లేదంటే నీకు ఇష్టమైనది ఏదైతే అనుకున్నావో అది చేసి అది నీ జీవితానికి అది ఉపయోగకరమైనదిగా మార్చుకోవాలి. అలాంటప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.